పెట్రోల్ $5. ప్రెసెంట్ ఇండియా దగ్గర $644 బిలియన్ ఉన్నాయి. అంటే 51 lakhs crores ఉన్నాయి. అసలు ఇంత కరెన్సీ మన దగ్గర ఎందుకు ఉంది? ఇండియా ఈ కరెన్సీ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కోసం యూజ్ చేయడానికి పెట్టుకుంది. 1945 స్టార్ట్ అయిన ఈ అగ్రిమెంట్ 1971 లో ఈ అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేశారు. ఆయిల్ అనేది డాలర్ లో కాకుండా గోల్డ్ లో కొనాలని చెప్పి రూల్ వచ్చింది. ఒక డాలర్ కాకుండా గోల్డ్ తో కొనాలి. ఆ టైంలో కరెన్సీ ఎక్స్చేంజ్ లో అన్స్టెబిలిటీ వచ్చింది. నెక్స్ట్ ఇజ్రాయెల్ ఎంటర్ అయింది. ఇజ్రాయెల్ అండ్ అరబ్ కంట్రీస్ తో మంచి వార్ జరుగుతుంది. అప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసింది. అరబ్ కంట్రీస్ కి బాగా కోపం వచ్చింది. ఇంకా ఆయిల్ బ్యాన్ చేసేసింది. ఆయిల్ ఏదే దేశాల దగ్గర లేవు కాబట్టి అప్పుడు ఆయిల్ మాఫియా అనేది బాగా పెరిగిపోయింది. 1974 సౌదీతో మళ్ళా అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంది. బట్ ఈ అగ్రిమెంట్ సౌదీ అరేబియా ఈ సౌదీకి కూడా బాగా ఈ అగ్రిమెంట్ వల్ల లాభం వచ్చేటట్టు చేసుకుంది అనమాట. అది ఎలా అంటే అమెరికా నుంచి మోస్ట్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ సౌదీకి సేల్ చేస్తారు. అమెరికా నుంచి మోస్ట్ అడ్వాన్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ సౌదీకి సేల్ చేస్తామని చెప్పి అమెరికా మాట ఇచ్చింది.